ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఎన్ని అమ్ముతూ ఉంటారు బాంబూ చికెన్? రోజుకి కేజీ అమ్మచ్చు, 2 కేజీలు అమ్మచ్చు. ఏంటి దీంట్లో తింటే ఏంటి లాభం? లాభం అంటే దీంట్లో సార్ ఆయిల్ వేయకూడదు, సాల్ట్ వేయకూడదు, వాటర్ వేయకూడదు అనమాట. సో అయితే మొత్తానికి ఒక రోజుకి ఎన్ని డబ్బులు వస్తాయి మీకు? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేని. సో గైస్, ఇవాళ మనం ఎక్కడ ఉన్నాము అంటే అరకులో ఉన్నటువంటి బాంబూ చికెన్ దగ్గర అయితే మనం ఉన్నామన్నమాట. సో గైస్, ఇదిగోండి బాంబూ. సో అడవిలో తయారైనటువంటి బాంబూ అనమాట. ఈ బాంబూలో చికెన్ పెట్టి దాన్ని మంట మీద, పొయ్యి మీద ఇలా కుక్ చేస్తూ ఉంటారు. దాన్ని అమ్ముతూ ఉంటారు. ఇది చాలా ఫేమస్. ఇప్పుడు ప్రెసెంట్ బాగా ట్రెండ్ కూడా అవుతుంది. జనాలు కూడా బాగా తినడానికి ఇష్టపడుతూ ఉన్నారనమాట. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ని. సో ఇక్కడ అరకులో అమ్ముతూ ఉంటారు అనమాట. సో ఆమె మనతో ఉన్నారు. సో ఆ మాటల్లో అసలు బిజినెస్ ఎలా జరుగుతూ ఉంటుంది, సో వాళ్ళకి ఎలాంటి ఖర్చులు అవుతూ ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు, సో ఎలాంటి బిజినెస్ జరుగుతూ ఉంటుందో ఆ మాటలు తీసుకుని ప్రయత్నం చేద్దాం. హాయ్ అమ్మా, నమస్తే. నమస్తే సార్. పేరు? నందుల పూలమతి సార్. పూలమతి గారు. ఓకే, ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. ఓకేనా? సో నాకైతే మంచి గుమగుమలాడే చికెన్ వాసనతో వచ్చేస్తుంది. సో ఏంటమ్మా, మీరు ఎంత కాలంగా ఈ యొక్క బిజినెస్ ని చేస్తూ ఉన్నారు? చేస్తున్నాం సార్, 25 సంవత్సరం బట్టి చేస్తున్నాం. ఇక్కడే ఉంటారు 20 సంవత్సరాల నుంచి? ఇక్కడే సార్. ఓ సూపర్ అండి. సో మరి ఈ బాంబూ ఏదైతే తయారైందో అంతా కూడాను ఇక్కడ లోపల చెట్ల నుంచి తీసుకొస్తారా మీరు? సార్ అది బ్యాంబూ చికెన్, బ్యాంబూ కొనుక్కుంటాం సార్. కొనుక్కుంటారు? కొనుక్కుంటాం. చెట్టు అవును సార్, కొనుక్కొని చెట్టులు కోస్తామండి, ముక్కలు ముక్కలు కోసేస్తాం. కోసేసి పెట్టేసిన తర్వాత బ్యాంబూలోని చికెన్ వేస్తాం. దాంట్లో చికెన్ వేస్తాం. దాంట్లోని కానీ ఆయిల్ ఉండదు, సాల్ట్ ఉండదు, వాటర్ ఉండదు. నేచురల్ గా చేస్తాం. ఓ అవునా? సో మసాలా కూడా అందులో పెట్టి మసాలా వేస్తాం సార్. ఆయిల్ కూడా ఉండదు? ఆయిల్ వేయము, సాల్ట్ వేయము, వాటర్ వేయము. ఓకే ఓకే, సూపర్ సూపర్ అమ్మా. సో అయితే ఇది కూడా ఏంటి, స్టిక్స్ కూడా చేస్తున్నారు? ఇది కబాబ్ చికెన్ సార్. కబాబ్ చికెన్ కూడా మీరు తయారు చేస్తున్నారా? ఓకే ఓకే. సో ఫైన్. 25 ఏళ్ళగా చేస్తున్నాం సార్. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మీ యొక్క పేరెంట్స్, మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చిందా, లేకపోతే ఎక్కడి నుంచి మీరు ఒక ఐడియాని తీసుకొని అమ్ముతూ ఉన్నారు? లేదు సార్, తల్లిదండ్రులు కాదు, మేమే చూసుకొని మేమే చేస్తే బాగుపడతాము, పిల్లలకు చదువుకైనా పని చేస్తే మేము చేసుకున్నాము. అవునా? ఓకే. ఎంతమంది అమ్మా పిల్లలు? 3 సార్. 2 పాప, 1 బాబు. ఓహో, ఏం చదువుతున్నారు? పెద్ద పాప 10th ఇంటికి ఉంది, చిన్న బాబు ఈ సంవత్సరం 10th, పాప హాస్టల్. ఓ, పాప ఏం చదువుతుంది? 7వ తరగతి. 7వ తరగతి. ఓహో, 3 పిల్లలు. నైస్ నైస్ అమ్మా. సో ఫైన్. సో ఇక్కడ మరి ఈ ప్లేస్ లో పెట్టుకున్నారు, ఇది సొంత ప్లేస్ అయినా మీది? సొంత ప్లేస్ సార్. అంటే దీనికి ఏమైనా మీరు డబ్బులు కట్టాల్సి ఉంటుంది? లేదు సార్, గవర్నమెంట్ కట్టట్లేదు. కట్టక్కర్లేదు. పాప మనిషి బతుకండి అనేసి గవర్నమెంట్ మనకి ఇచ్చారు. ఓ సూపర్. సో మరి ఇదంతా పరజా కట్టారు అంటే వర్షాలుకా? వర్షం సార్. ఇక్కడ మరి అరకులో అప్పుడప్పుడు వర్షాలు తెగ పడుతూ ఉంటాయి కదా? పడతాయి సార్. బాగానే ఉంటుంది? బాగానే ఉంటది. మబ్బు అయితే, గాలి వర్షం అయితే రాము, మామూలు అయితే వస్తూ ఉంటారా? సరే. సో మొత్తానికి ఈ యొక్క బాంబూ రోజుకి మీరు ఎన్ని అమ్ముతూ ఉంటారు బాంబూ చికెన్? బాంబూ చికెన్ అంటే అవి జనాలు బట్టి సార్. రోజుకి కేజీ అమ్మచ్చు, 2 కేజీలు అమ్మచ్చు. అంతే. అటు సీజన్ అప్పుడు అయితే 5 కేజీలు, 6 కేజీలు అమ్ముకోవచ్చు. ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి తక్కువ అమ్ముకుంటాం. ఓహో, సీజన్ ఉంటుంది, అన్ సీజన్ కూడా ఉంటుంది సార్. మనం అయితే మొత్తానికి ఏప్రిల్ మాసంలో ఉన్నాం కాబట్టి నవంబర్, డిసెంబర్ లోకి ఎక్కువ అమ్ముకుంటాం. ఎక్కువ అంటే మనకి చలికాలంలోనే ప్రసిద్ధి ఎక్కువ కదా. సో అది సీజన్ అంటూ ఉంటారంట. ఇప్పుడు దీన్ని అన్ సీజన్ అంటూ ఉంటారు. సో అన్ సీజన్ లో అయితే 2 కేజీల వరకు అమ్ముకుంటాం సార్. ఒక్కొక్క దాంట్లో ఎంత పడుతుందమ్మా? అది కేజీ పడుతుంది సార్. ఒక దాంట్లో కేజీ పడుతుంది, చిన్న దాంట్లో 1/2 కేజీ పడుతుంది, ఇంకా చిన్న దాంట్లో 1/4 కేజీ పడుతుంది. ఓహో, అట్లా 3-4 రకాలు ఉంటాయి సార్. సో 1/4 కేజీ, 1/2 కేజీ అలా ఆ విధంగా ఉంటాయా? ఓ సూపర్ సూపర్. అయితే ఇది ఒక బాంబూ కర్రకి మీకు ఎన్ని వస్తాయి? ఒకటి 10 రావచ్చు. ఓకే, మీరు చెట్టు కొనేసుకుంటారు లేక ఒక కర్ర? చెట్టు కొనుక్కొని చాలా ఉంటాయి. ఓకే, సో ఒక చెట్టు కొనేసుకుంటారు, 1000 రూపాయలు పెట్టి కొనుక్కుంటాం. చెట్టు కొని చాలా వస్తాయి మీకు. వస్తాయి. ఓకే, ఆ చెట్టు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో చెట్టు కొనుక్కుంటాం. అలా కొనుక్కుంటుంటారు. ఎక్కడ కొనుక్కుంటారు చెట్టు? అది మన లోకలే సార్. మన గంగుడు వెళ్ళొచ్చు, మన తాడుగూడ వెళ్ళొచ్చు, మరి అట్టగూడ వెళ్ళొచ్చు. అలా నైస్ నైస్, బాగుంది. సో అయితే ఒక రోజుకి వచ్చేసి కబాబ్ చికెన్ ఎంత అమ్ముతూ ఉంటారు?
అది ఒక 3 కేజీలు పడతాం సార్ ఒక రోజు. 3 కేజీలు దగ్గర 2 కేజీలు మొత్తం 5 కేజీలు అమ్ముకుంటారా? అంతే 5 కేజీల వరకు. అదే సీజన్ అయితే ఒక 10 కేజీలు అమ్ముకోవచ్చు, 15 కేజీలు అమ్ముకోవచ్చు. 10-15 నుంచి వస్తూ ఉంటుంది. ఓకే, ఒక రోజుకి మీకు ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి ఎంత అవుతూ ఉంటుంది? పెట్టుబడి అంటే సార్ మనకి చికెన్ రేట్ ఇప్పుడు ఎక్కువ ఉంది కాబట్టి సార్ కేజీకి 250 రూపాయలు తీసుకుంటారు. ఓకే, తీసుకుంటే మనకు 5 కేజీలు తీసుక సామాన్ తీసుక బొగ్గులు తీసుకున్నా మళ్ళీ మనకు వస్తుంది ఒక 500-600 రూపాయలు వస్తుంది. అంతే ఒక రోజుకి 500-600 రూపాయలు లాభం వస్తుంది. అవును, మరి అంత కష్టం చేసి మరి 500-600 రూపాయలు వస్తుంది అంటే మరి మీరు వేరే బిజినెస్ కూడా చేసుకోవచ్చు కదా? అంటే చేసుకోవాలంటే మరి సార్ కూలికి వెళ్ళాలంటే కూలి దగ్గర లేవు. వైజాగ్ కాసి వెళ్ళాలి, పనుల కంటే అవ్వదు. పిల్లలకి వదిలే ఇంటికి వదిలేసి వెళ్ళలేము. ఇంటికి ఉండి పిల్లలకు చదివించి చేసి వ్యాపారం చేసుకుంటాం అలాగా. సో అమ్మ, మరి పిల్లల చదువుకు సంబంధించి కూడా మీరే కడుతూ ఉంటారా? అవును సార్, మేము కడతాం. సూపర్ అమ్మ. సో అయితే మొత్తానికి ఒక రోజుకి ఎన్ని డబ్బులు వస్తాయి మీకు? ఒక రోజుకి అమ్మాలంటే బ్యాంబూ చికెన్ అమ్ముతాము, కబాబ్ అమ్ముతాము, స్వీట్ కార్న్ అమ్ముతాము. స్వీట్ కార్న్ కూడా మరి చేస్తున్నారు? స్వీట్ మీద ఎంత డబ్బులు వస్తూ ఉంటాయి? అలాగా కలిపి ఒక 1000 రూపాయల దాకా వస్తుంది. 1000 రూపాయల దాకా వస్తూ ఉంటుంది. ఓకే, నెలకి మీకు దగ్గర ఒక 30,000 రూపాయల వరకు లాభం మిగులుతుంది. అది మళ్ళీ కరెంట్ బిల్లు కట్టుకోవాలా, మరి ఇంటికి ఖర్చు చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. సూపర్. మరి వర్షాలు బాగా పడినప్పుడు తుఫాన్లు అలా కొండ ప్రాంతం కదా, అప్పుడు పరిస్థితుల్లో మరి మీరు పెట్టుకోరు కదా, అప్పుడు ఏం చేస్తూ ఉంటారు? ఇంటికి ఉంటాం సార్, వ్యవసాయం చేసుకుంటాం. వ్యవసాయం పొలాలు ఉన్నాయా? పొలాలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి. ఏం చేస్తూ ఉంటారు సాగు మీరు? మనకి ధాన్యం పండించుకుంటాము, వడ్లు పండించుకుంటాము, గంటలు పండించుకుంటాము, ఉల్లిపాయలు మిరపకాయలు అన్ని పండించుకుంటాం. ఓకే ఫైన్. అసలు మాకు బ్యాంబూ చూపిస్తారా మీరు? అసలు ఏంటి కాలిపోయింది అది? వేస్తారా? దాంట్లో ప్లేట్లో పోస్తాం సార్. ఓహో, ప్లేట్ లో పోసి వేస్తారా? దాంట్లో పెట్టేస్తారు. దాంట్లో మామూలు చికెన్ వేసేసి ఇంకా ఉందా సెపరేట్ పెట్టడానికి ఏమన్నా? లేదు, ఇప్పుడు పెట్టాను. ఇలా పెట్టి ఇలా కాల్చేస్తాం సార్. ఓ, ఇప్పుడే జస్ట్ పెట్టారా బ్యాంబూలో? ఓకే, ఇప్పుడే బ్యాంబూలో ఈ యొక్క చికెన్ అనేది పెట్టడం జరిగింది. పెట్టేసి పైన జస్ట్ అలా నార్మల్గా పెట్టేశారు దాన్ని కూడా, అంతే. మరి అది ఉడుకుతుంది లేదా అనేది ఎలా తెలుస్తూ ఉంటుంది మీకు? సార్ అవి తిప్పేస్తే జ్యూస్ ఇట్ వస్తుంది. డ్రై రెడ్ జ్యూస్ వస్తే అది డ్రై అయిపోయినట్టు. ఇప్పుడు ఇలా తిప్పుతామా, ఇలా తిప్పితే ఇలా జ్యూస్ వస్తుంది. ఇలాగా సో జ్యూస్ వస్తుంది అంటే అయిపోయినట్టు. ఓకే, ఎంతసేపు పడుతుంది ఒకటి? అలాగా అరగంట సార్. అబ్బో, అరగంట పడుతుందా? అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఇది. మరి అంతా పచ్చిగా ఉంటుంది కదా, మరి పచ్చి వాసన అవన్నీ మీరు రావు సార్? రావు. ఏంటి దీంట్లో తింటే ఏంటి లాభం? లాభం అంటే దీంట్లో సార్ ఆయిల్ వేయకూడదు, సాల్ట్ వేయకూడదు, వాటర్ వేయకూడదు అనమాట. అది అంతే, అది నేచురల్ ఫుడ్ అనమాట. ఓకే, సరే. ఒక బ్యాంబూ చికెన్ ని ఎంత అమ్ముతూ ఉంటారు మీరు? అలాగైతే అర కేజీ 300 సార్. ఫస్ట్ పావు కేజీకి 150, అర కేజీకి 300, కేజీకి అయితే 600. ఓకే. సో చికెన్ ఎలాగో మీకు 250 రూపాయలు ఖర్చు అవుతుంది. తర్వాత మసాలా ఇవన్నీ యాడ్ చేస్తుంటాం. అవును సార్, మసాలా కొనుక్కుంటాము, చికెన్ కొనుక్కుంటాం, మరి బేంబో కొనుక్కుంటాం, అన్ని కొనుక్కోవాలి కదా. ఎక్కడి నుంచి వస్తారు మీరు? కాశీపట్నం సార్. కాశీపట్నం నుంచా? మీరు రెగ్యులర్ గా తెచ్చుకొని బొగ్గులతోనే కాల్చుకుంటాం. ఓకే అమ్మా, సూపర్. అయితే సో మా ఛానల్ వాళ్ళు ఏంటి అంటే అందరూ కూడాను బిజినెస్ చేయాలని చెప్పి ఆతృతగా ఉంటూ ఉంటారు అనమాట. సో ఒకవేళ ఒక బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేయాలంటే ఇలాంటిది ఈ మోతాదులో ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది? ఖర్చు అవుతాయి సార్. ఫస్ట్ అంటే మనకి ఇప్పుడు రాట్లు కొనుక్కోవాలి, ఇవి కట్టించాలంటే ఇవి దీనికి తీసుకుంటారు. రాట్లు కొనుక్కొని తీసుకురావాలి, తారపలు కొనుక్కొని తీసుకురావాలి, మరి మట్టి పోయాలి, ఈ చిమ్మిడి బస్త తీసుకురావాలి, అవి కొనుక్కోవాలి, అన్ని కొనుక్కోవాలి. అలాగా అవుతుంది. ఒక 10,000 ఖర్చు అవుతుంది. 10,000 మొదలు పెట్టచ్చు. అంతే. ఓ సూపర్. అయితే సో ఎంత కాదు, డబ్బులు కూడా బాగానే నెలకు 30,000 వరకు సంపాదించవచ్చు. సూపర్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సో కాలిపోయింది ఏదైనా ఉందా అమ్మా? ఉంది సార్. టేస్ట్ చేద్దామా? చూపిస్తారా? దీని మీద దబ్బకాయలు వాడుతూ ఉంటారా? దబ్బకాయలు, నిమ్మకాయలు వేస్తారు. నిమ్మకాయ దొరకదు కాబట్టి దబ్బకాయ దొరుకుతుంది కాబట్టి ఇది కూడా ఇక్కడ పండించిన. టేస్ట్ చేద్దాం, మీరు కూడా టేస్ట్ చేయండి, నేను కూడా టేస్ట్ చేస్తాను, మా ప్రేక్షకులకి చూపిద్దాం. సో గైస్, ఇది మొత్తానికి ఫ్రెష్లీ బేక్డ్ ఇప్పుడే బ్యాంబూ చికెన్ ని దాన్ని ప్రిపేర్ చేయడం జరిగిందనమాట. సో నేనైతే టేస్ట్ చేస్తాను, సో మీకు ఎలా ఉందో కూడా చెప్పేస్తాను. మీరు కూడా తీసుకోండి. చిన్న తీసుకుంటాను. ఓకే.
బా సూపర్ ఉందండి. యా వితౌట్ ఆయిల్ అంట. స్పైసీ నాకైతే బాగా నచ్చేసింది. ఇంకొక పీస్ తింటాను. సూపర్ అండి, చాలా టేస్టీగా ఉంది. సో కాబట్టి వాళ్ళు ఇంత స్పెషల్గా ఇందులో కుక్ చేస్తున్నారు కాబట్టి దానికి ఖరీదు కూడా చాలా నార్మల్ ప్రైసెస్లోనే ఉందన్నమాట. సో నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ఎప్పుడైనా అరకు వచ్చినప్పుడు టేస్ట్ చేయండి. సో మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీరు మాకు ఇవ్వడం జరిగింది. ఇట్ మీన్స్ ఎ లాట్. థ్యాంక్ యూ. సో గైస్, ఇది మనం చూస్తున్నాం కదా, మొత్తానికి బాంబూ చికెన్ ఆమె 25 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారంటే ఇక్కడ. సో వీళ్ళే కొత్తగా కనిపెట్టి మేము చేసామని చెప్పడం జరుగుతుంది. సో బాంబూలో ఈ యొక్క చికెన్ని వాళ్ళు పెట్టేసి కుక్ చేస్తూ ఉంటారు ఇలాగా పొయ్యి మీద. సో అవి కూడా బొగ్గులతోనే ఇవి న్యాచురల్గా కూడా కాల్చి అమ్ముతూ ఉన్నారనమాట. సో దానికి ఇది యొక్క క్వాలిటీ సైజుని బట్టి సో 1/2 kg, 1/2 kg, 1 kg కూడా ఈ విధంగా అమ్ముకుంటూ ఉంటారంటే. ఎందుకు అనుకున్నా ఒక రోజు ఒకవేళ సీజన్ అయితే కనుక మంచి డబ్బులు రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి ఒక 2000 రూపాయల వరకు ఇక్కడ టర్న్ ఓవర్ అయితే వస్తూ ఉంటుందంట. ఎందుకు అనుకున్నా ఆమెకి కబాబ్ అమ్ముతూ ఉంది, తర్వాత బ్యాంబూ అమ్ముతూ ఉంది, అదే స్వీట్ కార్న్ కూడా అమ్ముతూ ఉన్నారు. సో అన్నిటి మీద కలిపి ఒక 1000 రూపాయల వరకు లాభం అయితే మిగులుతూ ఉంటుందంట. సో అంటే నెలకి తనకి 30,000 రూపాయల వరకు లాభం అయితే వస్తుందని మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా వాళ్ళ జీవనాన్ని సాగిస్తున్నారనమాట. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే వర్షాకాలం ఏమన్నా తుఫాన్స్ అలా ఉన్నప్పుడైతే వాళ్ళైతే ఇక్కడికి రారు అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆ టైంలో ఇంట్లోనే ఉండి వ్యవసాయం చేసుకోవడం అలా చేస్తూ ఉంటారంట. సో చాలా బాగుంది కదా. సో గైస్, ఇది ఇవాల్టి అరకులో ఉన్నటువంటి బాంబూ చికెన్ బిజినెస్ ఐడియా. మరొక స్పెషల్ బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సో మీ అందరికీ తెలుసు కదా, ఫ్రీడమ్ యాప్ లో 1200కు పైగా బిజినెస్, ఫార్మింగ్ అండ్ మనీ రిలేటెడ్ కోర్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. సో మీరు కనుక ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.